2024 మార్చి మాసంలో మకర రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉంటున్నాయి? వారు చేసే ఉద్యోగ వ్యాపారాలు, వృత్తి, విద్య, వైవాహిక జీవితం, సంతానం, ఆరోగ్యం, ఈ విషయాలు అన్నీ కూడా వీరికి ఎలా ఉండబోతున్నాయి? ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఎటువంటి శుభ ఫలితాలు రాబోతున్నాయి? సమస్యలు ఉంటే వాటి నుంచి తప్పించుకోవటానికి ఏ దేవత ఆరాధన చెయ్యాలి? ఈ పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. అన్నిటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. ఇక మకర రాశి. మకర రాశికి అధిపతి శనీశ్వరుడు. అయితే మార్చి మాసంలో వీరి యొక్క గ్రహస్థితి అసలు ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుంటే వీరి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అని తెలుసుకోవచ్చు. ముందుగా అసలు గోచారం అంటే ఏంటి? గ్రహచారం. గ్రహచారం అంటే గ్రహాల స్థితి, యుతి, దృష్టి, కలయిక, వీటన్నిటి వల్లనే ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అయితే మకర రాశి వారికి మార్చి మాసంలో గ్రహస్థితి ఏ విధంగా ఉంది, ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాం. ముఖ్యంగా రాశ్యాధిపతి శనీశ్వరుడు ధన కుటుంబ స్థానంలో ద్వితీయ స్థానంలో కుంభంలో ఉంటున్నాడు. గురుగ్రహం 4వ స్థానంలో ఉన్నారు. రాహువు తృతీయంలో, కేతువు నవమంలో ఉన్నారు. ఇక కుజుడు ఈ మాసం అంతా కూడా ఉచ్చ స్థానమైన బలమైన స్థానమైన మకరంలో ఉంటాడు. ఇక ద్వితీయ సప్తమాధిపతి శుక్రగ్రహం మార్చి 6 వరకు మకరంలో ఉండి 7 నుండి మాసాంతమంతా లాభస్థానమైన కుంభరాశిలో స్థితి పొందుతున్నాడు. 3, 6వ అధిపతి తృతీయ షష్ఠాధిపతి బుధగ్రహం ఈ మాసంలో 3 రాశులు మారుతున్నారు. ఇక రవిగ్రహం మార్చి 13 వరకు కుంభరాశిలో ఉంటాడు. 14 మార్చి తర్వాత మీనంలో ఉంటారు. 9 మరియు 12వ స్థానాధిపతి గురుగ్రహం జన్మరాశిలోనే స్థితి పొందుతున్నాడు. ఇది మకర రాశి వారి యొక్క గ్రహస్థితి. దీన్ని అనుసరించి అసలు ఎన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను ఇవ్వబోతున్నాయి అనేది చూద్దాం. ముఖ్యంగా రాశ్యాధిపతి ద్వితీయంలో ఉన్నారు. సహజంగా మకర రాశి వారిది కష్టించి పనిచేసే మనస్తత్వం. అందున ఈ మాసంలో వీరికి మంచి ఆలోచనలు ఉంటాయి. మంచి ఆలోచన విధానంతో వీరు ముందుకు సాగుతారు. పరిపక్వతతో ఉంటారు. అయితే కుజుడి వలన వీడికి దూకుడు ఎక్కువగా ఉంటుంది. దూకుడు మనస్తత్వం, అసహనం ఇవన్నీ కనిపిస్తాయి. కానీ బలమైన స్థానం కాబట్టి దృఢ నిశ్చయంతో ముందుకు వెళతారు వీరు. ఇక ఈ మాసంలో విద్యార్థులకు ఎలా ఉంటుంది? విద్యార్థులకు ఈ మాసంలో బాగుంటుంది. అయితే 1-2 వారాలు విద్యార్థులకు అసలు తిరిగే ఉండదు. కానీ 2వ వారం నుంచి వీరికి ఒకంత సంశయం, ఒకంత బద్ధకం ఇటువంటివి నెలకొని ఉంటాయి. కాబట్టి చదువులందు వీరు చాలా శ్రద్ధ వహించాలి. ప్లానింగ్ ప్రకారం వీరు చదువును ప్రణాళిక వేసుకుని చదవాల్సి ఉంటుంది. ఇక ప్రేమ సంబంధిత విషయాలు ఎలా ఉన్నాయి? ఈ మాసంలో ప్రేమకు సంబంధించి ప్రేమికులకు మధ్య అన్యోన్యత ఎక్కువగా ఉంటుంది. వీరు ఒకరిపైన ఒకరు నమ్మకంతో ఉంటారు. వీరి ప్రేమను పెళ్లి వరకు తీసుకువెళ్ళాలి అనే ఆలోచనలు కూడా చేస్తారు. అయితే వీరి కుటుంబాల మధ్య ఈగో క్లాషెస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రేమ వలన. కాబట్టి ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఇక మకర రాశి వారు ఈ మాసంలో కాస్త నిందలు పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. వీరి గ్రహస్థితి వలన చెయ్యని తప్పుకు నిందలు పడాల్సి ఉంటుంది వీరు. అదేవిధంగా జీవిత భాగస్వామితో కుటుంబ వ్యవహారాలు ఎలా ఉంటాయి అంటే జీవిత భాగస్వామితో వీరికి ఒకంత కలహాలు ఉంటాయి. వీరి మధ్య ఎప్పుడూ ఏదో ఒక కీచులాట, గొడవలు జరుగుతూనే ఉంటాయి. అయితే వీరి సంతానం ఎలా ఉంటుంది? వీరి సంతానం వీరి మాట వింటారు.
వీరు చెప్పినట్టు వీరి అడుగు జాడల్లోనే నడుస్తారు. సంతానంతో సఖ్యతగా ఉంటారు. వీరి మధ్య ప్రేమానుబంధాలు వెల్లివిరుస్తాయని చెప్పొచ్చు ఈ మాసంలో. అయితే మకర రాశి వారు దృఢ నిశ్చయంతో వీరి పను వీరు చేసుకుంటూ పోతారు. అయితే ఈ మాసంలో కొన్ని నిందలు అవమానాలైతే తప్పక ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే వీరు తల్లిగారితో పరుష పదజాలాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి ఈ విషయంలో వీరి యొక్క మాటను సరిచేసుకోవాల్సి ఉంటుంది. వీరి తల్లి, వీరి కుటుంబ సభ్యులు, అదేవిధంగా వీరి చుట్టుపక్కల కొలీగ్స్, వీరందరితో కూడా వీరి మాటను సరిచూసుకోవాలి. అప్పుడే వీరికి మంచి ఫలితాలు ఉంటాయి. ఇక వీరి ఉద్యోగం, వ్యాపారాలు ఎలా ఉంటున్నాయి? మకర రాశి వారి యొక్క ఉద్యోగస్తులకు సమయం బాగుంటుంది. సరైన సమయానికి ధనం చేతికి అందుతుంది. వీరు కష్టించి పనిచేసే మనస్తత్వం కలవారు. కాబట్టి సరైన సమయానికి డబ్బు చేతిలో ఉంటుంది. అయితే ఈ మాసంలో వాహనానికి సంబంధించి రిపేర్లు ఎక్కువగా ఉంటాయి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? వృధా ఖర్చుల్ని కట్టడి చేయాల్సి ఉంటుంది. ఇక వీరి యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది? మకర రాశి వారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అయితే ఈ మాసంలో వీరు దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించాల్సిందే. ఇక చేతులు, కాళ్లకు సంబంధించి కొన్ని సమస్యలు, అంటే కాళ్ళు, చేతులు తిమ్ములు, నొప్పి, చేతులు కాళ్ళు లాగటం, ఇటువంటివి ఎక్కువగా ఉండే సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలి. అంతేకాదు వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. చెడు అలవాట్లకు, వ్యసనాలకు దూరంగా ఉండాలి. మంచి ఆహారపు అలవాట్లు, మంచి జీవన విధానాన్ని అలవరుచుకోవాలి. వేళకు నిద్ర, సరైన ఆహారం తీసుకోవాలి. అంతేకాదు రోజు యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలి. తద్వారా వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇక వృత్తి ఎలా ఉంటుంది? వ్యాపారాలు ఎలా ఉంటున్నాయి? మకర రాశి వ్యాపారస్తులకు సమయం బాగుంది. అయితే 1-2 వారాల్లో పెట్టుబడులకు సంబంధించి ఫలితాలు బాగుంటాయి. అయితే 2వ వారం తర్వాత వీరి వ్యాపారం అంతగా లాభాలు ఇవ్వదు అని చెప్పొచ్చు. కాబట్టి నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్నా, అదేవిధంగా వ్యాపారానికి సంబంధించి పెట్టుబడులు పెట్టాలన్నా ఇది సరైన సమయం కాదు. మార్చి 2-3 వారాలు. ఇక వీరి యొక్క కోర్టు కేసులు ఎలా ఉంటున్నాయి? అంతకుముందు ఎప్పటి నుంచో వీరు కోర్టు కేసుల్లో నలుగుతూ ఉంటుంది. అయితే కోర్టు కేసుల్లో వీరికి వ్యతిరేకంగా తీర్పులు, వ్యతిరేకంగా ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఇది వీరికి డిసప్పాయింట్ కలిగించవచ్చు. ఇక వీరు ఈ మాసంలో విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా ఉంటారు. దృఢ సంకల్పంతో ముందుకు వెళతారు. అంతేకాదు వీరి పని వీరు చూసుకుంటారు. అయినా కానీ ఒక్కొక్క సమయంలో వారికి నిందలు, అవమానాలు మోయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ మాసంలో తప్పదు. ఇక వీరు చేయవలసిన దేవతారాధన, శనికి తైలాభిషేకాలు చేయాలి. అదేవిధంగా హనుమాన్ చాలీసాని పఠించాలి. కాలభైరవ స్తోత్రాన్ని పఠించాలి. సూర్యునికి సంబంధించి వీరు కొన్ని పరిహారాలు చేసుకోవాలి. ఆదివారం పూట సూర్య నమస్కారాలు ప్రతిరోజు చేయాలి. ఆదివారం గోధుమలతో తయారు చేసిన రొట్టెలను కాకులకు, పక్షులకు ఆహారంగా ఇవ్వాలి. ఏ విధమైన పరిహారాలు పాటిస్తే శుభ ఫలితాలుంటాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.